గారు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. గతంలో అమెరికా టారిఫ్స్, తర్వాత అమెరికా తీరు, అమెరికా సామ్రాజ్యవాదం, ఇలాంటి దేశాలపై ఉన్న వైరం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అలాగే అమెరికా ఇరాన్ వార్ వస్తుందా రాదా, వస్తే ఏంటి, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాం. కానీ జరగాల్సింది జరిగిపోయింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. 24 గంటల్లోనే సుప్రీం కమాండర్ ఖమేనీని వాళ్ళు అంతం చేసేశారు. ఇప్పుడు ఇరాన్ అటు అమెరికా పైనే కాకుండా అమెరికా బేస్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, అమెరికాకు మద్దతు ఇస్తున్న అరబ్ కంట్రీస్ పైన మొత్తం అటాక్స్ చేస్తూనే ఉంది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి? ఇక రానున్నదంతా భయంకరమైన పరిస్థితులేనా? ఏం చెప్తారు సతీష్ గారు? మనం ప్రత్యక్షంగా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో, రష్యా యుక్రెయిన్ మధ్య 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయిన యుద్ధము ఈ రోజు కూడా 4 సంవత్సరాలైనా కానీ ఇంకా సాగుతుంది. అవును. అక్కడికి ఇక్కడికి పెద్ద సారూప్యం ఏంటి చెప్పనా సార్? ఇది చాలా ఇంపార్టెంట్. నా అబ్జర్వేషన్, యుక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీని చంపకుండా, లేకపోతే అతను కాపాడుకుంటా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. అవును. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఫస్ట్ అయతుల్లా ఖొమైనీ అంటే వెన్నులో వణుకు పుట్టేది చాలా దేశాలకి, ముఖ్యంగా అక్కడ ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, లేకపోతే వేరే ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ కొంత భయం ఉండేది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి మొసాదు సిఐఏ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్లాడ్ CLAUDE యాంథ్రోపిక్ అనే ఒక సంస్థ మన ఇండియా కూడా వచ్చింది గ్లోబల్ AI సమిట్కి. ఆ యాంథ్రోపిక్ సమిట్కి వచ్చిన, మన AI సమిట్కి వచ్చిన దాంట్లో యాంథ్రోపిక్ AI ఫౌండరు వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్యాటర్న్స్ని గమనిస్తా CIA విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్యూమన్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్సు, అన్ని ఇంటెలిజెన్స్ని క్రోడీకరించి అయతుల్లా ఖొమైనీ యొక్క కదలికల్ని, ప్యాటర్న్స్ని అబ్జర్వేట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ CIA అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, విత్ ద హెల్ప్ ఆఫ్ మొసాద్ ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్లస్ నా ప్రగాఢమైన మరి ముఖ్యంగా లోతైన అబ్జర్వేషన్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, తప్పనిసరిగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ రెవల్యూషనరీ గార్డ్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. రైట్. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవటం మూలాన అంటే CIA మొసాదు 100% ఇరాన్లో ఉన్న ఇంటెలిజెన్స్ను కొన్నాయి. ఓకే, దాంట్లో డౌట్ లేదు. దాని మూలంగా అయతుల్లా ఖొమైనీని అంతం చేయటం జరిగింది. నాయకుడు లేని రాజ్యము, రాజు లేని రాజ్యము ఏమవుద్దో ఈ ఉదంతం మనకు బయటపడుతుంది.